అందరికీ నమస్తే. మొత్తానికి ప్రజాపాలన అంటూ అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ దాదాపుగా 8 నెలలు పూర్తిగా వస్తూ ఉంది. ఈ పూర్తయిన సందర్భంలో మనం చూస్తూ ఉన్నాం, ఎక్కడ ఏ పార్టీ మీద, ఏ ఎమ్మెల్యేల మీద కానీ, లేకపోతే ఏ మంత్రుల మీద కానీ రానటువంటి గొప్ప వ్యతిరేకత మూటగట్టుకున్నటువంటి ఘనత ఈ కాంగ్రెస్ పార్టీకే చెల్తా ఉంది. అది మనం అందరం సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం. రైట్. దాంతోపాటు ఈరోజు మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఒక వార్త అయితే పట్టుకుని వచ్చే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాం. ఇక్కడ చూస్తూ ఉన్నారు మీరు, అమెరికాకు ముఖ్యమంత్రి ఊరిస్తున్న సీఎం కుర్చీ. రైట్. అందరికీ తెలిసిందే, కాంగ్రెస్ పార్టీ అంటేనే గ్రూప్ రాజకీయాలకు పెట్టింది పేరు. గతంలో ఎవరైతే కొంచెం ఈ కాంగ్రెస్ పార్టీ మీద, లేకపోతే కొంచెం రాజకీయాల మీద ఏమాత్రం అవగాహన ఉన్నా కానీ, కాంగ్రెస్ పరిపాలన ఎక్కడైతే ఉందో, కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడైతే ఏర్పాటు చేసిందో, ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ కూర్చున్నటువంటి ముఖ్యమంత్రికి ఆ కుర్చీని కాపాడుకోవడం అనేది ఒక పెద్ద సమస్యగా మారుతుంది. అప్పుడైనా ఉంది, ఇప్పుడు కూడా అట్నే ఉంది. ఎందుకంటే జాతీయ పార్టీలు అధిష్టానం నిర్ణయించే సీటు కాబట్టి, అధిష్టానం ఆ యొక్క సీఎంను పెడతాడు కాబట్టి, ఎవరు గట్టిగా పైన చేస్తే వాళ్ళకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశము అధిష్టానం కల్పిస్తుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చు అనే సంగతి మనందరికీ తెలిసిందే. రైట్. ఈ సందర్భంగా అసలు ఈ వార్త ఎందుకు తీసుకురావాల్సి వచ్చిందంటే, మొత్తానికి ఈ రోజు నుంచి 3వ తారీఖు నుంచి ఈ నెల 11వ తారీఖు వరకు ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అమెరికా పర్యటనకు వెళ్తూ ఉన్నారు. అక్కడ పెట్టుబడుల కోసం అని చెప్పేసి తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొని రావడమే లక్ష్యంగా, అక్కడ ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలతోటి, లేకపోతే మల్టీనేషనల్ కంపెనీలతోటి ఒప్పందాల కోసం, అలాగే తెలంగాణలో లేకపోతే హైదరాబాద్కు సంబంధించి అయితేనేది, లేకపోతే మూసీ బ్యూటిఫికేషన్ సంబంధించినటువంటి ప్రాజెక్టులో అంతర్జాతీయ సంస్థల కొంచెం కొలాబరేషన్ కోసం అని చెప్పేసి డైరెక్ట్ రంగంలోకి దిగిండు రేవంత్ రెడ్డి. బట్ ఇప్పుడు ఈ టైంలో ఒక 10 రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో, అందులో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, ఒక ముఖ్యమంత్రి అమెరికాకి వెళ్తున్నప్పుడు ఎన్ని పరిణామాలు జరుగుతాయి అనేది మనకు ఊహాకందని విషయాలు కూడా ఒకసారి అనుకోవచ్చు. ఎందుకంటే ఓవైపు ప్రతిపక్ష పార్టీ నుంచి ఎమ్మెల్యేలను తీసుకున్నారు. వాళ్ళు కూడా అసలు కప్పదాటు ధోరణి, అసలు మనం అక్కడ పోవాలన్నా మళ్ళీ ఇక్కడ రావాలన్నా అనే దాని మీద రోజు చూస్తూనే ఉన్నాం సోషల్ మీడియాలో. గద్వాల ఎమ్మెల్యేకి సంబంధించి అంతకంటే ముందు రోజు అసెంబ్లీలో కేటీఆర్ కలిసిండు, మళ్ళీ ఎమ్మటే తెల్లారిపోయి జూపల్లి ఆడికిపోయాడు, మళ్ళీ ఎమ్మటే వచ్చి ఇలా సీఎంను కలిసిండు మళ్ళీ. అంటే అసలు ఈ కప్పదాటు ధోరణులు నడుస్తున్న నేపథ్యం, ఎవరైతే మరొకసారి ప్రతిపక్షం నుంచి అధికార పక్షం వైపు వెళ్దామని చెప్పేసి కొంతమంది ఎమ్మెల్యేలు అనుకుంటున్న సందర్భం, వాళ్ళందరూ కూడా ఈరోజు మళ్ళీ ఒకసారి డైలమాలో పడుతున్నారు మాట వాస్తవం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన దాని మీద ఇక్కడైతే ప్రాంతీయ పార్టీలకు ఎట్లా ఉంటుందంటే బాసిజం ఉంటుంది. దాంట్లో ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి ఒక చీఫ్ ఉన్నారో వాళ్ళే మళ్ళీ మీకు టికెట్ ఇస్తామో, లేకపోతే మళ్ళీ మీకు ఎమ్మెల్యే అవకాశం ఇస్తామని చెప్పే అవకాశం ఉంటుంది. కానీ ఢిల్లీ అధిష్టానం సంబంధించినటువంటి ఇచ్చే బీఫామ్లలో ఢిల్లీ అధిష్టానం క్యాండిడేట్లను ఫైనల్ చేసే ఇట్లాంటి జాతీయ పార్టీలోకి వెళ్ళిన తర్వాత రేపు వాళ్ళకి ఏం కావాలి, ఏమి ఇవ్వాలి, ఎంత రావాలి అనేది కూడా ఒక లెక్క ఉంటుంది. దాంతోపాటు స్థానికంగా అలా ఉన్నటువంటి పార్టీ నేతలే చెప్తా ఉన్నారు, ఎమ్మెల్యేలు ఒక 5 కోట్ల కోసం మారుతూ ఉన్నారు అని చెప్పేసి. సాక్షాత్తు స్పీకరే చెప్తా ఉన్నాడు, అసలు నేను ఏదైతే ఈ పార్టీ ఫిరాయింపులో నేను ఎట్టిపడుతున్నా సహించనని చెప్పేసి. ఈ సందర్భంలోనే ఇప్పుడు కనుక అమెరికాకి వెళ్తే 10 రోజుల పాటు రేవంత్ రెడ్డి లేకపోతే ఏం జరుగుతుంది? చాలా జరిగే అవకాశాలు ఉంది. ఇటువైపు ప్రతిపక్షం గట్టిగా బలపడే అవకాశం ఉంది. దాని తర్వాత ఇదే కుర్చీ కోసం గత చాలామంది చూస్తూనే ఉన్నాం మనం. అంటే ఆయనకు ఈ యొక్క సీఎం సీట్ ఏదైతే ఉందో అది దాన్ని కాపాడుకోవడం కోసం కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఎంత తంటాలు పడాలనేది మనందరూ తెలిసిన విషయమే. ఆ తెలిసిన విషయం సందర్భంలోకి వచ్చినప్పుడే ఈ వార్తకు ఒక జస్టిఫికేషన్ వస్తుంది నేను చదివేదానికి. ఎందుకంటే దే ఆర్ ఆల్ వెయిటింగ్ కదా. ఒక పారాషూట్ లెక్క వచ్చేసిండు ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి. పారాషూట్ లెక్క వచ్చేసి ఈరోజు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికి 2వ ముఖ్యమంత్రి పదవి తీసుకున్నాడు అని చెప్పేసి అసలు కాంగ్రెస్ నేతలకు ఎప్పుడైనా ఒక భయం అయితే ఉండేమాట వాస్తవం. 100% ఉంటుంది. దాంట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ముందు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్నటువంటి వ్యక్తి. తర్వాత డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి బట్టి విక్రమార్ ముందు నుంచి కూడా ఆయన పార్టీ నుంచి, అంటే ఆయన యువకుడు ఉన్నప్పటి నుంచి కూడా, లేకపోతే ఎన్ఎస్సీ నుంచి కూడా ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి. ఆ తర్వాత పొంగులేటి గారు, రైట్, నేనే నెంబర్ 2 అని చెప్పుకుంటూ ఉన్నారు. అవసరం అనుకుంటే ఈ రాష్ట్రానికి సంబంధించి ఒక 20 నుంచి 30 మంది ఎమ్మెల్యేలని ఎప్పుడంటే అప్పుడు ప్రభావితం చేయగల నేత ఎవరన్నా ఉన్నారంటే ప్రస్తుతానికి నేను చెప్తా ఉన్నా క్లియర్గా పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రైట్. దాని తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ప్రస్తుతం అయితే రేవంత్ రెడ్డికి కొంచెం సరెండర్ అయిన మాట వాస్తవమే, కానీ ఎప్పుడైనా ఒక అవకాశం ఎందుకు వదిలిపెట్టుకోవాలి? దానికి సంబంధించి కూడా ఈరోజు అసెంబ్లీలో ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి ఒక ఇంట్రెస్టింగ్
కామెంట్ చేసి అదేదో మీకు వినిపించే ప్రయత్నం చేస్తా. అంటే మనం జస్టిఫికేషన్ లేని ఉట్టిగానే అన్నది కాబట్టి ఆయన ఏం మాట్లాడిండో ఒకసారి మీరే వినండి. శిక్షలో మీ మంత్రులు అంటా ఉన్నారు, అలా ఎవరన్నారు ఏమన్నారు అనేది చూసుకోండి. ఇది తప్పకుండా మీరు అమెరికా నుంచి వేయొచ్చే లోపల మీకు బాంబు పేలే పరిస్థితి ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా విన్నారు కదా, పాడి కౌశిక్ రెడ్డి అంటే చెప్తున్నటువంటి మాట అని ఒకటే అంటున్నాడు సింపుల్గా. నువ్వు అమెరికా పోయేంత వరకు మీ కింద బాంబేలే అవకాశం ఉంది, మీ కుర్చీ ఉంటుందా ఉండదా చూసుకోండి అని చెప్పేసి కూడా పాడి కౌశిక్ రెడ్డి ఈరోజు ఏదైతే మహిళల్ని లేకపోతే ప్రజాప్రతినిధులైనటువంటి సీనియర్ నేతల్ని ఆయన అవమానించి అసెంబ్లీ వేదిక అవమానించిన నేపథ్యంలో ఇంతవరకు కనీసం క్షమాపణ కూడా చెప్పట్లేదు అనే దాని మీద నేపథ్యం మీద ఈ ప్రెస్ మీట్ నడిచింది. ఆ ప్రెస్ మీట్లో ఆయన ఈ యొక్క కీలకమైన వ్యాఖ్యలు చేసినమాట. ఏదేమైనా కూడా మొత్తానికి ఒక 10 రోజుల పాటు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే లేకపోతే కాంగ్రెస్ పార్టీ సీఎం రాష్ట్రంలో లేకపోతే ఏం జరుగుతుంది అనేది మాత్రం చాలా ఉత్కంఠగా ఎదురు చూడాల్సిన అవసరం అయితే ఎంతైతే ఉంది. చాలామంది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తూ ఉన్నారు. అక్కడ ఆయన అమెరికాలో తీసుకొచ్చే పెట్టుబడులు ఎంతవరకు ఏమో అది ఎంతవరకు తెస్తుందో మనకు తెలియదు, కానీ దానికి సంబంధించిన దాంట్లో మాత్రం రాజకీయ పరిణామం మాత్రం గట్టిగా ఏదో ఒక రాజకీయ పరిణామం అయితే గట్టిగానే చోటు చేసుకునే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. అది ఎట్లా ఏం సంగతి ఏం కథ అనేది కూడా మనకు తెలుస్తూ. అయితే దీనికి సంబంధించిన దాంట్లో కూడా ఇప్పటికే రేవంత్ రెడ్డి పిఆర్ వర్గానికి సంబంధించి లేకపోతే వాళ్ళు కూడా ఒక్కొక్కసారి హెచ్చరించిన సందర్భం మనం చూసినాం, వాళ్ళని విన్నాం కూడా. కానీ ఒక్కసారి అంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మనం వెనకకూడదు కదా. ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఖచ్చితంగా నేను అమెరికా పర్యటన చేసి తీరుతా, రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొని వస్తా అని చెప్పేసి అమెరికా ప్రయాణం అయితే ఆయన బయలుదేరుతూ ఉన్నాడు. కానీ వచ్చిన తర్వాత ఎట్లా ఉంటుంది పరిస్థితులు, అప్పటికి రాజకీయ సమీకరణాలు ఎట్లా ఉంటాయి, రాజకీయ పరిస్థితులు ఎట్లా ఉంటాయి. ఇప్పటికే రుణమాఫీకి సంబంధించి కూడా వీళ్ళు చేసినటువంటి మొత్తం గొప్పలు చెప్పుకుంటున్నారు, కానీ ఊళ్ళల్లో చాలా దారుణమైన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. దాంతోపాటు ఆగస్టు 15 డెడ్ లైన్ వస్తూనే ఉంది. దాంతోపాటు ఇక ఆగస్టు సంక్షోభం అనేది మనందరికీ తెలిసిన విషయమే. దీని నుంచి మొత్తం కూడా కాపాడుకోవడానికంటే ఈ నెల మాత్రం అత్యంత కీలకంగా ఉన్నది ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డికి. తన సీటుని, తన ముఖ్యమంత్రి పదవిని ఇక్కడుండి కాపాడుకుంటాడా లేకపోతే అమెరికా నుంచే కాపాడుకుంటాడా అనేది కాలమే సమాధానం చెప్పాలి. థ్యాంక్ యూ.